పొద్దున్న లేస్తే చాలు ఏదో ఒక పంచాయతీ ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నిప్పు అంటుకోని అంశం అంటూ ఉండదు. అటు పాలక పక్షం ఇటు విపక్షం విడుచుకుపడుతున్న తీరే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. లేటెస్ట్ గా తెరపైకి వచ్చిన మరొక ముచ్చట పొలిటికల్ వార్ కు దారితీసింది. ఇంతకీ అదెక్కడా, అసలు అక్కడ ఏం జరుగుతోంది? మున్సిపాలిటీ చుట్టూ ప్రొద్దుటూరు పాలిటిక్స్. అటు అధికారులు ఇటు వైసీపీ సభ్యులు. కోర్టుకు చేరిన పంచాయతీ. తెర మీదకొచ్చిన కులం కార్డు. కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయం స్థానిక మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు కమిషనర్ టీడీపీకి కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్, వైస్ చైర్మన్లు ఏ తీర్మానానికి ఓకే చేసినా అధికారులు దాన్ని అమలు చేయకపోవడం పొలిటికల్ దుమారానికి కారణమవుతోంది. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారని మండిపడుతున్నారు చైర్పర్సన్ లక్ష్మీదేవి. ఇప్పటికే కమిషనర్ తీరుపై కోర్టును ఆశ్రయించిన వైసీపీ బీసీ మహిళను అవమానిస్తున్నారంటూ కులం కార్డును బయటకు తీయడం మరింత రచ్చకు కారణమవుతోంది. వైసీపీకి మెజార్టీ కౌన్సిల్ సభ్యుల బలం ఉన్నప్పటికీ సమావేశాలు సాగనివ్వడం లేదని, అధికార పార్టీ మాట జవదాటకుండా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ సభ్యులు. కౌన్సిల్ అజెండా అంశాలపై చర్చించేందుకు రావాలని చైర్పర్సన్ పిలిచినా కమిషనర్ రాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. రాజకీయాల సంగతేంటో గాని వ్యాపార కేంద్రంగా పేరొందిన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. ఒకప్పుడు అధికార పక్షంగా, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు ఉన్నప్పటికీ కౌన్సిల్ సమావేశాలను సజావుగా నిర్వహించుకోలేని స్థితిలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇక్కడ ఇదే తంతుగా మారింది. ఈసారి ఆ గొడవలు కాస్త మున్సిపల్ చైర్పర్సన్ వర్సెస్ మున్సిపల్ కమిషనర్ గా మారాయంట. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న కమిషనర్ రవిచంద్రారెడ్డి మెజార్టీ ఉన్న వైసీపీని ఏ మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదట. ఇక్కడ కమిషనర్ల కథ కొత్తేమీ కాదు. గతంలో వైసీపీ అధికార పక్షంగా ఉన్నప్పుడు సైతం కమిషనర్లు ఇలాగే వ్యవహరించారట. అలా ఇద్దరు కమిషనర్లు ప్రొద్దుటూరులో పనిచేయలేం బాబోయ్ అంటూ బదిలీపై వెళ్లిపోయారట. ఏడాదిన్నర కాలంలో 3 మున్సిపల్ కమిషనర్లు మారారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుత కమిషనర్ సైతం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజుల రెడ్డికి తానా అంటే తందానా అంటూ తాళం వేస్తున్నారట. అందుకే పట్టణ ప్రథమ పౌరురాలిగా ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీదేవిని ఆయన ఖాతరు చేయడం లేదట. మహిళనే గౌరవం కూడా ఇవ్వడం లేదంటూ ప్రతి సమావేశంలోనూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. చట్ట వ్యతిరేకంగా ఉన్నాయంటూ మెజార్టీ కౌన్సిల్ సభ్యుల తీర్మానాలను కమిషనర్ అమలు చేయడం లేదని వాపోతున్నారట. ఏదైనా ప్రజా సమస్యల విషయంలో మాట్లాడేందుకు చైర్పర్సన్ ఫోన్ చేసినా కమిషనర్ కనీసం స్పందించడం లేదట. ఇదే అంశం కౌన్సిల్ మీటింగ్ లో ఇటీవల రచ్చకు కారణమైంది. తనకు వేరే ముఖ్యమైన పని ఉండటం వల్లే చైర్పర్సన్ ఫోన్ ఎత్తడం లేదంటూ కమిషనర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. పోడియం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. అయినా కమిషనర్ పట్టించుకోలేదు. అదే సమావేశానికి ఎక్సాఫిషియో సభ్యులుగా హాజరైన వరదరాజుల రెడ్డి సైతం కమిషనర్ క్షమాపణ చెప్పబోడంటూ తేల్చి చెప్పారట. టీడీపీ సభ్యులు కమిషనర్ తో కలిసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారట. అయితే అజెండా అంశాలన్నీ చర్చించే వరకు కౌన్సిల్ హాల్ ని వదిలి వెళ్లేది లేదంటూ మెజార్టీ వైసీపీ కౌన్సిల్ సభ్యులు భీష్మించుకొని కూర్చున్నారట. మరుసటి రోజు వరకు అంటే 24 గంటల పాటు కౌన్సిల్ సాగడం చూస్తే అక్కడ రచ్చ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కౌన్సిల్ సమావేశం వాయిదా పడ్డాక ప్రస్తుత పాలక మండలికి వ్యతిరేకంగా తగినంత మెజార్టీ లేకపోయినప్పటికీ అధికార పార్టీ కౌన్సిలర్ ను ప్యానెల్ లిస్టులో లేకపోయినా తాత్కాలిక చైర్మన్ గా కూర్చోబెట్టి కౌన్సిల్ నిర్వహించడం వివాదానికి దారితీసింది. దీనిపై వైసీపీ కోర్టును ఆశ్రయించింది. అసలే 18 నెలలుగా మున్సిపాలిటీలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు జరగట్లేదు. అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడికి లోనవుతుండడం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వివాదాలకు కారణమవుతున్నట్టు తెలుస్తోంది. అభివృద్ధి పనులకు సంబంధించిన ఏ టెండర్లోనూ నిబంధనలు పాటించడం లేదని వైసీపీ ఆందోళనలు చేస్తోంది. ఈ పరిస్థితులపై కోర్టు ఎలాంటి తీర్పునివ్వబోతుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చెప్పినట్లే నడుచుకుంటున్న మున్సిపల్ అధికారులు చట్టం అమల్లో అనుసరిస్తున్న విధానం, వారు చూపిస్తున్న స్వామి భక్తి విమర్శలకు దారితీస్తోంది. కీలకమైన పురపాలికలో ఈ వింత ధోరణిని ఎలా అర్థం చేసుకోవాలన్నదే జనాలకు అంతు చిక్కడం లేదట.